నమస్తే మేడం. ఆహార పరంగా అయితే వెజిటేబుల్ కానీ స్వచ్ఛమైన ఏదైనా మనమే మార్కెట్కి వెళ్ళి మనమే చూసి అక్కడ అక్కడ పాట పాడి స్వచ్ఛమైన కాయలు ఏదైనా ఏది ఒక బెండకాయ కానీ ఒక దొండకాయ కానీ ఒక క్యారెట్ కానీ ఒక దుంప కానీ ఏదైనా కానీ మనకు నచ్చిన కాయలే మనం తీసుకొచ్చుకుంటాం. అన్ని స్కూల్ ఇక్కడ ఏం జరుగుతాయి అంటే ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు నచ్చిని పంపిస్తుంటారు. ఎవరు మేనేజ్మెంట్ కూరగాయల దగ్గరికి వెళ్ళరు అనమాట. అంటే ఒక పాట పాడతారు ఎన్ఎస్పి గ్రౌండ్ అని మన అనుకోంలో, అక్కడికి మేమే వెళ్తాం ఇద్దరం. నేను వెళ్తా, మా వార్డెన్స్ వాళ్ళిద్దరు వస్తారు, మనం చూస్తాము, వాళ్ళు మొత్తం ప్యాక్ చేసుకొని వస్తారు. అదేవిధంగా ఫుడ్ డే ఉదయం మనం టిఫిన్ 10కి అయిపోయింది అనుకో, అది క్లీన్ చేసేయాలి శుభ్రంగా, ఇంకేం ఉండకూడదు అక్కడ. మళ్ళీ ఉదయం మిగిలింది మధ్యాహ్నం మిగిలింది సాయంత్రం, అలా ఏం ఉండదు. ఏ కర్రీ అయినా కూర అయినా కానీ ఏదైనా కానీ మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం అయిపోవాలి, 2 కల్లా అది క్లీన్ చేయాల్సింది. మళ్ళీ సాయంత్రం ఫ్రెష్గా అనమాట. ఒకవేళ మిగిలిపోతే తీసేయటమే మేడం, పిల్లలకి పెట్టేదే ఉంది. అలా ఫుడ్ విషయంలో అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాం. పిల్లలకి పెట్టే విషయంలోనైనా అందరం సార్ కానీ నేను కానీ దగ్గరుండి పర్యవేక్షిస్తుంటాం. ఒకవేళ మనం అందుబాటులో లేకపోతే సీసీలోనైనా మనం ఒకవేళ అదరు మామూలుగా బయటికి వెళ్ళినప్పుడైనా సీసీలో అయినా గమనిస్తూనే ఉంటాం, మేము అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. సీసీలో సప్లైగా ఉంటుంది, ఉన్నారా లేదా సిస్టమ్ దగ్గర, పిల్లలకి ఎలా వేస్తున్నారు అన్నం అంటే కొంతమంది అంటే ఎలా వేస్తారు అన్నమాట. పిల్లగాడి దగ్గరకు వచ్చిన తర్వాత ప్రేమతోనే వేయాలి. అలా అదే విధంగా ఇవాళ భోజనానికి వస్తుంటే కర్రీ ఏముంది మనం తినగలుగుతామా అనకుండా వాడికి నచ్చే విధంగా, పిల్లగాడికి నచ్చే విధంగా ఇవాళ వెరైటీ ఉంటది అనేది వాడు మెస్లోకి రావాలన్నమాట. ఆనందంతో రావాలి. అలా మనం ఫుడ్ విషయం అయితే మాత్రం ఎగ్ కానీ ఇంకా రెగ్యులర్ గా సండే వీక్లీ వన్స్ చికెన్ కూడా ఒక 2 weeks కి అలా పెడుతుంటాం. 2 weeks కి చికెన్ అంటే వాతావరణం క్లైమాక్స్ బట్టి పెడుతుంటాం. కొంచెం పిల్లలకి ఎలర్జీ ఉంటాయి కదా, వాటిని బట్టి దాన్ని సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం పెడతాం.